హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫేమిలీ జూహీని చూస్తాం. తనేమో 5 years బ్యాక్ ఒక వ్యక్తితో నైట్ స్పెండ్ చేసింది కలగంటూ ఉంటుంది. అప్పుడే డోడీ వచ్చి, మమ్మీ నువ్వెంతసేపు నిద్రపోతావు, నాకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది, ప్లీజ్ నాకేమన్నా ఇప్పియు అని అంటాడు. అప్పుడే జూహీ అంటుంది, నువ్వెంత హార్ట్లెస్, మాస్టర్ ఏమో నన్ను అక్కడి నుంచి పంపించేశాడు, మమ్మీ ఏమో నాకు ఫోన్ చేసి మ్యారేజ్ కోసం ఫోర్స్ చేస్తూ ఉంది, సో నేను ఇప్పుడు హౌస్కి కూడా వెళ్ళలేను, ఇప్పుడేమో కనీసం నువ్వు నిద్ర కూడా పోనీయట్లేదు, సో నా దగ్గర మనీ కూడా లేవు అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. డోడో అంటాడు, మమ్మీ నా దగ్గర తినడానికి ఓన్లీ ఒక లాలీపాపే ఉంది, నువ్వెందుకు మ్యారేజ్ చేసుకోకూడదు గ్రాండ్ మా చెప్పినట్టు అనగానే, నేను ఇప్పుడు జస్ట్ 23 years, అలాగే ఒక్కనివి చాలదా నన్ను ఇబ్బంది పెట్టడానికి అని అంటూ ఉంటుంది. డోడో అంటాడు, మమ్మీ నువ్వు అలా మాట్లాడితే మన ఇద్దరం ఆకలితోనే చనిపోతాం కదా, నువ్వు ఒక పని చేయి, డాడీని కాంటాక్ట్ అవ్వు అని అంటూ ఉంటాడు. లేదు నేను అలా చేయలేను అంటే అప్పుడే అక్కడికి ఒక కార్ వస్తుంది. ఆ కారులో నుంచి మన డ్రామాలోని మెయిల్ లీడ్ దిగుతాడు. అతని పేరు జీతో పాటు జీ యొక్క కంపెనీలోని యాక్టర్ మిస్టర్ లూ కూడా దిగుతాడు. జూహీ ఏమో జీని చూడగానే అంటూ ఉంటుంది, అతనే మీ డాడీ అని చెప్పగానే డోడో ఏమో ఇమీడియట్గా మిస్టర్ లూ అలాగే జీ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొని డాడీ అంటాడు. సో జీ ఏమో మిస్టర్ లూని అంటూ ఉంటాడు, ఏంటి ఇతన్ని మిస్టర్స్ యొక్క కొడుక ఏంటి అనగానే, లూ ఏమో నిన్న యాక్టింగ్ ఫీల్డ్లో చాలా క్లీన్గా ఉన్నాను, అలాగే మేబీ ఇతను నీ మిస్టర్స్ యొక్క కొడుకు కావచ్చు అని అంటాడు. జీ ఏమో డోడోతో అంటాడు, నేను మీ బాబుని కాదు, ఒకవేళ మీ డాడీ ఎవరో తెలియకపోతే నువ్వు పోలీసులకి కాంటాక్ట్ అవ్వు అనగానే డోడో ఏమో అక్కడి నుంచి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. జీ అలాగే మిస్టర్ లూ ఏమో కంపెనీకి వెళ్ళిపోతారు. డోడో ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, మమ్మీ ఇద్దరు డాడీలు వెళ్ళిపోయారు అనగానే, ఇద్దరు డాడీలు ఎవరేంటి, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా అతనేమో మా డాడీ, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా అతను మీ డాడీ అని అంటూ ఉంటారు. సరే ఇప్పుడు మీ డాడీ ఒక కంపెనీకి వెళ్దామని వాళ్ళిద్దరూ కంపెనీకి వెళ్తారు. అప్పుడే సెక్యూరిటీ ఏమో వాళ్ళిద్దరిని, మీరు విలేజ్ నుంచి వచ్చారు, అలాగే ఈ కంపెనీలో ఎంప్లాయీస్ కూడా కాదు, సో ఇక్కడికి ఎంట్రీ లేదు అనగానే జూహీ అంటుంది, ఈ బాబు ఎవరో తెలుసా, మీ బాస్ యొక్క సన్ అనగానే అక్కడున్న సెక్యూరిటీ అలాగే అక్కడున్న కొంతమంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళ మాటలు నమ్మరు. సెక్యూరిటీ ఏమో జూహీతో గొడవ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి చాలా మంది సెక్యూరిటీ వస్తారు వాళ్ళని బయటికి పంపిస్తానికి. సో జూహీ ఏమో వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసి డోడో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెనక నుంచి ఒక సెక్యూరిటీ ఏమో జూహీ మీద అటాక్ చేయబోతూ ఉంటే బాబు ఏమో తన నైఫ్తో అటాక్ చేస్తాడు. అప్పుడే అక్కడికి జీ రాగానే సెక్యూరిటీస్ అంటారు, బాస్ తిని మీ వైఫ్, అలాగే ఈ బాబు ఏమో మీ బాబు అని చెప్తూ ఉన్నారు అనగానే జీ అంటాడు, అసలు ఎవరు నువ్వు మా కంపెనీకి వచ్చి నా మనుషుల్ని కొడుతున్నావు అనగానే, ఇది జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్, అలాగే నిన్ను కొడుకుని చూపేయడానికి తీసుకొని వచ్చాను అని చెప్తుంది. డోడో ఏమో ఇమీడియట్గా జీ దగ్గరికి రాగానే జీ ఏమో ఆపుతాడు. నేను చెప్పాను కదా నేను నీ ఫాదర్ని కాదు అనగానే డోడో ఏమో యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. డాడీ నువ్వే మా డాడీవి, మా మమ్మీ ఎంత కష్టపడిందో తెలుసా, పొలం పనులు చేస్తూ మనీ సంపాదించి ఫైనల్గా మేము ఇక్కడ దాకా వచ్చాం, ఇప్పుడేమో నువ్వు ఇలా అంటున్నావు అనగానే జూహీ ఏమో షాక్ అవుతుంది, వావ్ నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది అని సైగా చేస్తూ ఉంటుంది. అక్కడున్న ఫీమేల్ ఎంప్లాయీస్ అందరూ వీళ్ళు చెప్పేది నిజమే కావచ్చు, ఇతను మిస్టర్ జీ యొక్క కొడుకే కావచ్చు అని అంటూ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఎందుకు ఇలా చెప్తారు అని అనుకుంటారు. అప్పుడే జూహీ అంటుంది, 5 years బ్యాక్ నీతో నేను నైట్ స్పెండ్ చేశాను అనగానే తన పక్కన లూ ఏమో నవ్వుతూ, అంటే 5 years నుంచి జీ వెతికేది నువ్వే అన్నమాట అని అంటూ ఉంటాడు. జీ ఏమో నాకు తెలిసి నేను వెతుకుతున్న సంగతి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కావచ్చు, అందుకే ఇలా వచ్చావు కావచ్చు అనగానే, నేను అలా ఎందుకు చేస్తాను, కావాలంటే చూడు ఇతను సేమ్ నీలానే ఉన్నాడు అని అంటుంది. ఏమో ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్కి కాల్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ గురించి చెప్తూ ఉంటాడు. సో తను అంటాడు, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేదాకా మీరు నాతోనే ఉండండి అని చెప్తాడు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జూహీ అంటుంది, డోడో యొక్క ఫాదర్ మాకు చాలా ఆకలిగా అవుతుంది, ప్లీజ్ మాకు ఫుడ్ ఇప్పియవా అనగాని జీ ఏమో వాళ్ళని ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తారు. డోడో అలాగే జూహీ ఏమో ఫుడ్ ఫాస్ట్గా తింటూ ఉండేసరికి మిస్టర్ లో అంటాడు, పాపం వీళ్ళు ఇంత ఆకలిగా ఉన్నారు, నాకు తెలిసి వీళ్ళు అబద్ధం చెప్పట్లేదు కావచ్చు, నిజంగానే చెప్తున్నారు కావచ్చు అని అంటూ ఉంటాడు. లో ఏమో నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఇలా బయట ఒక వర్క్ చేసి 5 years నుంచి ఒక అమ్మాయిని అలాగే ఒక సన్ని ఇలా ఒంటరిగా వదిలేసావా, పాపం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడు అనగానే లూ అంటాడు, నువ్వు 5 years నుంచి వెతుకుతున్నావు కదా, ఫైనల్గా ఈ అమ్మాయి ఇప్పుడు తన బేబీతో తీసుకొని వచ్చింది, సో నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అనగానే జీ ఏమో డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేదాకా నేను ఎలాంటి ఆన్సర్ చేయను అని అంటాడు. ఇప్పుడే జూహీ అంటుంది మిస్టర్ లూతో, తన గురించి ఓకే, మరి నువ్వేంటి
మేబీ నీకు కూడా ఒక బేబీ ఉంది కావచ్చు, తన బేబీకి కొడుకు కూడా ఉన్నాడు కావచ్చు, నువ్వు గ్రాండ్ ఫాదర్ అయ్యావు కావచ్చు అని మిస్టర్ లూతో అంటే, మిస్టర్ లూ అంటాడు, నేను ఇండస్ట్రీలో క్లీన్ పర్సన్, అలాగే నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, ఇంకోటి ఏంటంటే నేను చాలా యంగ్, గ్రాండ్ పా ఎలా అవుతాను అని అంటూ ఉంటాడు. జూహీ ఏమో అనుకుంటూ ఉంటుంది, 40 years వచ్చాయి, ఇంకా యంగ్ అంట, ఇంకా యంగ్ లాగా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే డూడు ఏమో తన దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా అంటాడు. మిస్టర్ లూ అంటాడు, నేను చాలా యంగ్, ఇప్పుడు నువ్వు నన్ను గ్రాండ్ పా అని పిలవకు అనగానే డూడు ఏమో గ్రాండ్ పా నువ్వు సేమ్ నాలానే ఉన్నావని నవ్వుతూ ఉంటాడు. జీ ఏమో జూహీని హౌస్కి తీసుకొని వస్తాడు. అలాగే తనతో అంటాడు, నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగానే తను కూడా అంటుంది, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను కూడా నీతో మాట్లాడాలి అని అంటుంది. అప్పుడే తను అంటాడు, ఒకసారి DNA రిపోర్ట్ వచ్చింది అనుకో, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనగానే తను అంటుంది, ఏంటి నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా, నేను నీ బాబుని 5 years నుంచి పెంచాను కాబట్టి నాకు జస్ట్ కంపెన్సేషన్గా మనీ ఇవ్వు అంతే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు అని అంటాడు. అది వినగానే జీ ఏమో షాక్ అవుతాడు, ఏంటి నువ్వు మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదా అంటే, నిన్న లైఫ్ని ఫ్రీడమ్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నిన్ను మ్యారేజ్ చేసుకొని నాకేం లాభం, నేను జస్ట్ యంగ్ 23 years కదా. జీ ఏమో నేను చాలా క్లీన్ పర్సన్ని, ఇంతవరకు నిన్ను తప్ప ఏ అమ్మాయిని టచ్ చేయలేదు అని అంటూ ఉంటాడు. జూహీ ఏమో ఏంటి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అంటే, నీలాంటి ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారా అని జూహీ అంటుంది. 5 years బ్యాక్ నువ్వు నైట్ స్పెండ్ చేసినప్పుడు నా మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నావు అనగానే తను అంటాడు, అలా అయితే సరే మళ్ళీ మనం ఒకసారి కాలిద్దామా అనగానే జూహీకి చాలా కోపం వచ్చి ఫైటింగ్ చేస్తుంది. జీ కూడా తనతో పాటు ఫైటింగ్ చేసేసరికి, వావ్ నువ్వు కూడా బాగానే ఫైటింగ్ చేస్తున్నావే అని జూహీ అంటుంది. జీ అంటాడు, 5 years బ్యాక్ ఇంత బ్రేవ్గా లేవు, ఇప్పుడు నిజంగా నువ్వేనా అనగానే, అవునా నన్ను టెస్ట్ చేస్తున్నావా అని తనకి టెస్ట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి డూడు వచ్చి, మమ్మీ మీరు నా ముందు ఏం చేస్తున్నారు అనగానే జూహీ ఏమో, జీని ఇదంతా నీ వల్లనే నువ్వే అని అంటుంది. అప్పుడే జీ అంటాడు, నువ్వే కదా ఫస్ట్ నన్ను కిస్ చేసింది అని అంటూ ఉంటాడు. జూహీ ఏమో జీని షాపింగ్ వెళ్ళడానికి మనీ అడుగుతుంది. సో తను అంటాడు, నువ్వు మనీ కోసమే ఇలా యాక్టింగ్ చేస్తున్నావా నా వైఫ్ లాగా అంటే, ఒక్కసారి DNA రిపోర్ట్ వచ్చిందనుకో, నువ్వు ఎలాగో నేను డూడిని పెంచినందుకు కంపెన్సేషన్ ఇస్తావు కదా, అందులో కట్ చేసుకో అని అంటుంది. సో తనేమో కార్డ్ తీసుకొని ఒక షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడున్న స్టాఫ్ ఏమో తన అవతారం చూసి, మీలాంటి పూర్ పర్సన్స్ ఇక్కడికి ఎలా లేదు అని అంటూ ఉంటారు. అప్పుడే తనేమో తన కార్డు ఇస్తుంది. అది చూసి స్టాఫ్ ఏమో ఫుల్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే అప్పుడే అక్కడికి లిన్ వస్తుంది. లిన్ ఏమో ఇమీడియట్గా ఆ కార్డ్ పట్టుకొని, నాకు తెలిసి నువ్వు ఇది దొంగతనం చేసావు కావచ్చు, ఎందుకంటే ఇది జీ కార్డ్ కదా, సో నువ్వు తన దగ్గర నుంచి ఎలా తీసుకున్నావని అరుస్తూ ఉంటుంది. జూహీకేమో కోపం వస్తూ ఉంటుంది. లిన్ ఏమో మేనేజర్ని పిలిచి తిని దొంగతనం చేసింది అనగానే మేనేజర్ కూడా లిన్ మీద హ్యాండ్ వేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జీ వచ్చి మేనేజర్ యొక్క హ్యాండ్ పట్టుకుంటాడు. నీకెంత ధైర్యం తన మీద హ్యాండ్ వేయడానికి అంటే, జూహీ ఏమో అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడే జీ అంటాడు, డోడు నీతో పాటు షాపింగ్ చేయడానికి వస్తా అన్నాడు, అందుకే ఇతను తీసుకొని వచ్చాను అని చెప్తాడు. డోడు ఏమో డాడీ అని పిలవగానే లిన్ ఏమో షాక్ అవుతుంది, ఏంటి ఇతను నిన్ను డాడీ అని పిలుస్తున్నాడు అనగానే జూహీ అంటుంది, నేను చెప్పాను కదా తను మా ఇద్దరికి కొడుకు. లిన్ ఏమో జీతో అంటూ ఉంటుంది, నువ్వేంటి వీళ్ళిద్దరి మాటలు నమ్ముతున్నావు, వీళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు కదా, వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు మనీ కోసం అని లిన్ అంటూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో ఒక్కసారి DNA రిపోర్ట్ వచ్చిందనుకో, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏంటో అన్నది అనగానే అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వచ్చి DNA రిపోర్ట్ ఇస్తాడు. సో దాంట్లో నిజంగానే డోడు తన ఫాదర్ అని ఉంటుంది. అప్పుడే జీ ఏమో డూడుని ఎత్తుకొని, సారీ నేను నమ్మలేదు, నువ్వు ఫస్ట్ నుంచి డాడీ అని పిలిచిన, కానీ 5 years నుంచి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని అనుకుంటూ ఉంటాడు, మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాను అని. లిన్ ఏమో జీ యొక్క హ్యాండ్ పట్టుకొని, నేను ఇంత ఇష్టపడుతున్నాను కదా, ప్లీజ్ నా ప్రేమని అర్థం చేసుకో, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం అనగానే జీ అంటాడు, నీతో అలాగే నీ ప్రేమతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. అలాగే నా వైఫ్కి ఇప్పటికిప్పుడు సారీ చెప్పు అనగానే అక్కడ ఉన్న స్టాఫ్ అలాగే లీన్ కూడా సారీ చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే జూహీ అంటుంది, ఇప్పుడు ఎలాగో కన్ఫర్మ్ అయింది కదా, ఇప్పుడు నాకు 10 million ఇవ్వు కంపెన్సేషన్గా, తనని 5 years పెంచినందుకు అనగానే 10 years చాలా తక్కువ, నన్నే తీసుకో అని అంటూ ఉంటాడు. లేదు నువ్వు నాకు అవసరం లేదు అనగానే అసిస్టెంట్కి చెప్పి డూడుని హౌస్కి తీసుకొని వెళ్ళమంటాడు. సో తనేమో బయటికి తీసుకెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే తను అడుగుతుంది, ఏంటి నువ్వు నాకు మనీ ఇస్తావా లేవా అంటే,
నీకు నేను మనీ ఇస్తాను కానీ కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలి అని అంటాడు. 5 years నుంచి నువ్వు నన్ను ఎందుకు మీట్ కాలేదు అనగానే, మన ఇద్దరం హోటల్లో మీట్ అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. సో నీ దగ్గరికి వచ్చాను, కానీ అప్పుడే నీకు మీ సూతో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది. సో నేను ఇంకా మిమ్మల్ని మీ హ్యాపీనెస్ని ఇబ్బంది పెట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు 5 years తర్వాత ఎందుకు వచ్చావని జీ అడుగుతాడు. మా మమ్మీ ఏమో నన్ను మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తుంది, అలాగే మా మాస్టర్ ఏమో మౌంటైన్స్ నుంచి పంపించేశాడు. ఇప్పుడు డూడుకి ఫుడ్ పెట్టడానికి కూడా నా దగ్గర మనీ లేవు. ఎలాగో నువ్వు డూడు యొక్క ఫాదరే కాబట్టి నువ్వు నాకు మనీ ఇస్తావని నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది. అది వినగానే జీకి చాలా కోపం వస్తుంది. తెలుసా, 5 years నుంచి నేను ఎంతగా వెతికానో అని అనగానే, ఇప్పుడు నాకు మనీ ఇస్తావా లేదా అని అడుగుతుంది. సరే మనీ కావాలా క్యాష్ కావాలా అంటే తను అనుకుంటుంది, మా మమ్మీ నా కార్డ్ని బ్లాక్ చేసింది, క్యాషే చాలా బెటర్ అని క్యాష్ అని అంటుంది. సరే నేను ఒక కండిషన్ పెడతాను అనగానే, ఆగాగు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోమంటున్నావా? నేనైతే మ్యారేజ్ చేసుకోలేను అనగానే, నేనేం మ్యారేజ్ చేసుకోమనట్లేను, కానీ నాకు బేబీని చూసుకోవడంలో ఎక్స్పీరియన్స్ లేదు కదా, అలాగే డూడికి కూడా ఇక్కడ ఉండడానికి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. నువ్వెందుకు 3 months దాకా నాతో ఉండకూడదు కూడా అలవాటు అయిపోతుంది. కన్సులో ఆలోచిస్తూ ఉంటుంది. అవును కదా, ఎలాగో మా మమ్మీ నన్ను వెతుకుతుంది, ఒకవేళ తిన హౌస్లో 3 months దాకా ఉన్నాను అనుకో, అప్పుడు మా మమ్మీ నన్ను వెతకలేదు, బ్లైండ్ డేట్కి కూడా పంపించలేదు అని డీల్ ఓకే అంటుంది. సో జీ ఏమో మనసులో అనుకుంటాడు, ఈ 3 monthsలో నేను నిన్ను ఎలాగో ప్రేమలో పడేసుకుంటాను అని. ఇక్కడేమో మిస్టర్ లో యొక్క మమ్మీ డాడీ మిస్టర్ లో యొక్క ఫోటోని చూస్తారు. అదే డూడు ఏమో తనని హగ్ చేసుకుని ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతారు. సో అప్పుడు మళ్ళీ సడన్గా వాళ్ళు అనుకుంటారు, ఓ ఇతను జీ యొక్క కొడుకు కావచ్చు అని అనుకుంటారు. ఇక్కడేమో జూహీని వాళ్ళ ఫాదర్ యొక్క బర్త్డేకి తీసుకొని వస్తాడు. డూడు ఏమో ఇమీడియట్గా వాళ్ళ గ్రాండ్ మా అలాగే గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి విష్ చేస్తూ ఉంటే వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్, ఇతను సేమ్ మన జీ లెక్కనే ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే జీ కూడా అందరికీ జూహీని తన వైఫ్ లాగా పరిచయం చేస్తూ ఉంటాడు. తను అంటుంది, ఏంటి నువ్వు అలా పరిచయం చేస్తున్నావు అంటే, ఇక నువ్వు ఒప్పుకోవాల్సిందే, వేరే ఛాయిస్ లేదు అనగానే తను కూడా మనీ కోసం ఒప్పుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి జూహీతో అంటూ ఉంటుంది, నీలాంటి ఒక విలేజ్ గర్ల్ జీకి వైఫ్ అయ్యే ఛాన్స్ లేదు అని అంటుంటే జూహీ అంటుంది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా హస్బెండ్ నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అన్నా కానీ తనకి మిస్టర్స్గా కూడా ఉండాలనుకుంటున్నావు కదా అనేసరికి లిన్కేమో చాలా కోపం వచ్చి కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే జూహీ ఏమో యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. తిను జీని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది, నేను వీళ్ళిద్దరి మధ్యలో వచ్చానని నన్ను కొట్టబోతుంది అనగానే అప్పుడే డోడో వచ్చి, మీ ఏం జరిగింది, ఏ ఆంటీ నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతుందా అనగానే జీ వాళ్ళ డాడీ అంటాడు డూడుతో, ఇది మీ మమ్మీ అలాగే నీ ప్రాపర్టీ, ఇక్కడ ఎవరు వచ్చి ఓవర్ యాక్షన్ చేసినా పట్టించుకోము అని లిన్ని గాడ్స్తో చెప్పి బయటికి పంపించేస్తాడు. జీ అలాగే జూహీ ఏమో బయటికి వస్తారు. అప్పుడే జీ అంటాడు, ఈరోజు నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేసావు అని అంటూ ఉంటాడు. అప్పుడే తనకు చలి పెడుతుందని స్వెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సడన్గా జూహీ వాళ్ళ గ్రాండ్ మా ఏమో కాలికి దెబ్బ తగిలేసరికి తనేమో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ గ్రాండ్ పా వచ్చి, వావ్ ఈ అమ్మాయి ఎంత మంచిది, తినెంత కైండ్ హార్టెడ్ అని అనుకుంటూ ఉంటాడు. సో నిజం చెప్పాలంటే వాళ్ళు నిజంగానే జూహీ వాళ్ళ గ్రాండ్ పా అలాగే గ్రాండ్ మా. సో జూహీని అడుగుతూ ఉంటారు, నీకు డూడుతో ఎలాంటి రిలేషన్ అనగానే తను నా కొడుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే గ్రాండ్ మా అలాగే గ్రాండ్ పా అనుకుంటారు, ఈ అమ్మాయి ఏంటి సేమ్ నా కొడుకు యొక్క ఫేస్ కట్టే ఉంది అని అనుకుంటారు. సో హౌస్కి రాగానే మిస్టర్ లూ యొక్క మమ్మీ ఏమో తనని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొడుతూ అడుగుతూ ఉంటుంది, నిజం చెప్పు, నువ్వు నిజంగా ఏ అమ్మాయితోనూ తప్పు చేయలేదా, ఎలాంటి గర్ల్తోనూ రిలేషన్ లేదా అంటే, మమ్మీ డాడీ నేను చాలా ఇండస్ట్రీలో చాలా క్లీన్ పర్సన్ అని అంటూ ఉంటాడు. వాళ్ళేమో కొడుతూ ఉంటే అప్పుడే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, కానీ తన గర్ల్ ఫ్రెండ్ ఏమో తను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది, సో అలా జరిగి ఉండదు, తను ప్రెగ్నెంట్ అయి ఉండదు అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా అంటుంది, సరే ఒక పని చెయ్యి, నీకు అలాగే జోయికి డిఎన్ఏ రిపోర్ట్ చెప్పి, అప్పుడు ఒకవేళ తను నిజంగా నీ కూతురు అయితే నా మనవరాల్ని హౌస్కి తీసుకొని రావాలి అని చెప్తుంది. సో మిస్టర్ లూ కూడా ఓకే అంటాడు. జూహీ ఏమో ఒక షర్ట్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే జీ వాళ్ళ మమ్మీ రావడం చూసి జూహీ అనుకుంటుంది, తిన ఫేస్ చూస్తుంటే నేను నచ్చినట్లేదే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆంటీ ఏమో ఈ డ్రెస్ నా కొడుకే ఇచ్చాడా అని అంటూ ఉంటుంది. తనేమో హా అనేసరికి, సరే నీకు చాలా మనీ ఇస్తాను అని మనీ ఇచ్చి నువ్వు నా కొడుకుని వదిలేసి వెళ్ళిపో అని అంటుంది. ఎందుకంటే నేను నిన్ను పార్టీలో చూశాను, నువ్వెంత ఓవర్ యాక్టింగ్ చేసావు, సో నువ్వు నా డాటర్ ఇలా అవ్వడానికి వీల్లేదు అనగానే, ఒకవేళ మీరు
మీరు ఇలానే చెప్పారనుకో నిజంగానే నేను మీ కొడుకుని మ్యారేజ్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మీ కొడుకు మీద ఎలాంటి ఇష్టం లేదు, కానీ మీరే నన్ను రెచ్చగొడుతున్నారు అని జూహి అంటుంది. ఆంటీకేమో చాలా కోపం వచ్చి ఇలా కాదు నేను నీకు బుద్ధి చెప్తాను అని ఫైటింగ్ చేయబోతుంటే, ఆంటీ మీరు నాతో ఫైటింగ్ చేయకండి, ఒకవేళ నేను మిమ్మల్ని కొట్టాననుకో మీ మెడికల్ ఫీజు మాత్రం నేను కట్టను అని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఫైటింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు డూడు ఏమో వాళ్ళిద్దరి వీడియో తీసి వాళ్ళ డాడీకి పంపిస్తాడు. మమ్మీ డాడీ చూడు వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనగానే జీ ఏమో ఆ వీడియో చూసి భయపడి ఇమీడియట్గా హౌస్కి వస్తాడు. హౌస్కి రాగానే వాళ్ళిద్దరేమో ఫైటింగ్ యొక్క ట్రిక్స్ గురించి క్లోజ్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జీ అంటాడు, ఏంటి మీరిద్దరూ ఫైటింగ్ చేసుకుంటే ఒకవేళ బయటికి వెళ్ళి ఫైటింగ్ చేయొచ్చు కదా అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నీకు తెలుసా నా కోడలు ఎంత గుడ్ ఫైటర్ అనగానే డూడు అంటాడు, గ్రాండ్మా నువ్వు ఓడిపోయావు కదా అంటే నన్ను అందరి ముందు ఎక్స్పోజ్ చేయకు అని అంటుంది. అప్పుడే జూహి ఏమో అంటే మీరు చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఒకవేళ మీరు ఇంకా ట్రైనింగ్లో ప్రాక్టీస్లో ఉంటే మీరు ఈజీగా నన్ను ఓడించేవాళ్ళు అనగానే వావ్ నా కోడలిలో ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది, నా కోసం ఎంత స్వీట్గా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది. జీకేమో చాలా కోపం వచ్చి మీరు ఫైటింగ్ చేయాలనుకుంటే బయటికి వెళ్ళి ఫైటింగ్ చేయాల్సింది కదా, నా అన్ని వస్తువుల్ని పగలకొట్టారు అనగానే వాళ్ళేమో సైలెంట్ అయిపోతారు. జీ వాళ్ళ మమ్మీ ఏమో వెళ్ళబోతూ ఉంటే జూహి కూడా వాళ్ళ మమ్మీతో వస్తుంది. సో వాళ్ళ మమ్మీ అంటుంది, ఎప్పుడైనా జీ బుల్ చేశాడనుకో నాకు చెప్పు, నేను బుద్ధి చెప్తాను అనగానే అప్పుడే అక్కడికి జీ వచ్చి మమ్మీ నువ్వు హౌస్కి వెళ్ళే టైం అయింది అనుకుంటా అనగానే జూహి అంటుంది, ఆంటీ మీరు మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మనం మంచిగా ఫైటింగ్ చేద్దాం అనగానే సరే కన్నా కొంచెం టైం కావాలి, ఇప్పుడు నేను ఈ టైంలో ఈ కొన్ని డేస్ నేను చాలా బిజీగా ఉంటాను, ఎందుకంటే మీ మ్యారేజ్ పనులు చేయాలి కదా అనగానే జూహి ఏమో నో అనేలోపు జీ ఏమో తన హ్యాండ్ పట్టుకొని ఓకే మమ్మీ థ్యాంక్ యూ అని అనగానే వాళ్ళ మమ్మీ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో జూహి అంటుంది, ఏంటి నువ్వు ఆంటీతో అన్ని అబద్ధాలు చెప్తున్నావు, మన ఇద్దరం ఫేక్ కపుల్స్ కదా అనగానే తనకేమో ఒక కార్ కీ చూపిస్తాడు. అది చూసేసరికి తనేమో ఆ కార్ కీ తీసుకొని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే ఒక పర్సన్ ఏమో మిస్టర్ లోకి కాల్ చేసి తను హౌస్ నుంచి బయటకు వెళ్ళింది అని చెప్తాడు. సో తనేమో కార్లో వెళ్తూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ లో ఏమో తనని ఫాలో అవుతూ ఉంటాడు. జూహి ఏమో మిస్టర్ లో ఫాలో అవడం గమనించి తను ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. లూ కూడా తన వెనకాలే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సడన్గా జూహి యొక్క కార్ పంచర్ అవుతుంది. కార్ ఆగిపోగానే తన కింది దిగుతుంది. సో నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అనగానే మిస్టర్ లో అంటాడు, అయినా నువ్వు ఇంత ఫాస్ట్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. తన కార్ పంచర్ అయిందని తనేమో పంచర్ చేస్తూ ఉంటే మిస్టర్ లో ఏమో నేను నీకు హెల్ప్ చేస్తాను అని తను పంచర్ చేస్తూ ఉంటాడు. సో తన కార్లో కూర్చొని అనుకుంటూ ఉంటుంది, వావ్ నిజంగా మా డాడీ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ మా డాడీ మా మమ్మీని మోసం చేశాడు, అందుకే మా మమ్మీ మా డాడీని వదిలేసి వెళ్ళిపోయింది, ఒకవేళ మేమందరం ఒకేలా ఉంటే ఇప్పుడు మా లైఫ్ ఎంత బాగుండేది, కానీ ఆ పాస్ట్ లైఫ్ ఎప్పుడు ప్రజెంట్ కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది. మిస్టర్ లో ఏమో కార్ని పంచర్ చేసి తర్వాత తన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ని ఏమో అడిగి నీకు తను తెలుసా అంటే జూహి ఏమో కావాలని నాకు తను ఎవరో తెలియదు అని చెప్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తను జూహి యొక్క హెయిర్ తీసుకుంటాడు DNA రిపోర్ట్ కోసం. నెక్స్ట్ సీన్లో జీ వచ్చి మిస్టర్ లోతో అడుగుతూ ఉంటాడు, నువ్వెందుకు నా వైఫ్ని ఫాలో అయ్యావు, నువ్వు నా వైఫ్కి దూరంగా ఉండాలి అనగాని మిస్టర్ లో అంటాడు, నేను తనకి దూరంగా ఉండలేను అని అంటాడు. సో తనేమో ఫైటింగ్ చేస్తూ ఉంటే సడన్గా తన దగ్గర ఉన్న రిపోర్ట్ చూపిస్తాడు. అది చూడగానే మిస్టర్ జీ ఏమో షాక్ అవుతాడు. అలాగే తను హోటల్లో మాట్లాడింది గుర్తు తెచ్చుకుంటాడు. సో నీకే మేబీ ఎవరైనా కూతురు ఉండొచ్చు కావచ్చు అని మిస్టర్ లో అంటాడు, తెలుసా నేను తనని నా గర్ల్ ఫ్రెండ్ నేమ్ అడిగాను, కానీ జూహి కావాలని వాళ్ళ మమ్మీ నేమ్ కూడా తెలియదని చెప్పింది అని అంటాడు. అప్పుడే తను అంటాడు, ఒకవేళ మా ఇద్దరి యొక్క న్యూస్ బయటకు వచ్చినా దాన్ని ప్లీజ్ నువ్వు దాన్ని స్టాప్ చేయు, ఎందుకంటే దీనివల్ల నా కెరియర్ స్టాప్ అవుతుంది అనగాని తనేమో ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్లో జీ ఏమో తన కోసం ఒక నెక్లెస్ తీసుకొని వస్తాడు. అది వాళ్ళ కంపెనీ యొక్క బ్రాండెడ్. సో అది చూసి తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటి ఇది నా కోసమే అనగానే నీ కోసమే అని అంటూ ఉంటాడు. తనకి నెక్లెస్ వేసి చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. బయటికి రాగానే డోడో అంటాడు, డాడీ నువ్వు మమ్మీని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జూహి ఏమో ఒక బార్కి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వచ్చి తనతో మాట్లాడుతూ నీ మీద నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అని తన మీద హ్యాండ్ వేసి టచ్ చేయబోయేసరికి
జూహీకి చాలా కోపం వచ్చి తనని కొట్టి, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నన్ను ఎందుకు టచ్ చేసావు అని అరుస్తూ ఉంటుంది. ఆ పర్సన్ ఏమో, ఈ రెస్టారెంట్ ఎవరిదో తెలుసా, నా కజిన్ వచ్చాడు అనుకో నిన్నేం చేస్తాడో చూడని తనని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రెస్టారెంట్ యొక్క ఓనర్ వస్తాడు. అతను ఎవరో కాదు, జూహీ యొక్క సీనియరే. సో అతని పేరు హాన్ని చూడగానే జూహీ ఏమో షాక్ అవుతుంది. సీనియర్ ఏమో, ఏంటి నువ్వు తినని బెదిరించావా, తినని టచ్ చేసావా అని తన కజిన్నే కొడుతూ ఉంటాడు. అలాగే తన కోసం రెస్టారెంట్ అలాగే బార్లో ఉన్న అన్ని ఫేమస్ ఫుడ్గా తీసుకొని వస్తాడు. సో తనేమో తింటూ ఉంటే అప్పుడే అక్కడికి జీ వచ్చి, తినడం చాలు ఇంకా వెళ్దాం పదా అనగానే హాన్ అంటాడు, నువ్వెవరు తనని మధ్యలో తిండి ఆపేయమంటున్నావు అనగానే తను అంటాడు, నేను జూహీ యొక్క హస్బెండ్ అనగానే, నువ్వు హస్బెండ్ అయితే ఏంటి, తనని మధ్యలో ఆపడానికి వీల్లేదు అనగానే వాళ్ళిద్దరూ ఫైటింగ్ చేయబోతూ ఉంటారు. అప్పుడే జూహీ అంటుంది, మీరిద్దరు ఫైటింగ్ చేయాలనుకుంటున్నారు కదా, బయటికి వెళ్ళి ఫైటింగ్ చేయండి, ఇక్కడ అన్ని వస్తువులు ఖరాబ్ అవుతాయి అనగానే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి ఫైటింగ్ చేస్తూ ఉంటారు. జూహీ ఏమో ఫుడ్ తింటూ ఫైటింగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఫైటింగ్ చూసి అలసిపోయి పడుకుంటుంది. సో తను లేచేసరికి వాళ్ళిద్దరూ కోపంగా చూస్తూ ఉంటారు. అయిపోయిందా ఫైటింగ్ అనేసరికి ఇప్పుడే జూహీ ఏమో జీని పరిచయం చేస్తుంది, ఇతను నా కొడుక్కి ఫాదర్ అని. అలాగే హాన్ని పరిచయం చేస్తుంది, ఇతను నా సీనియర్ అని. సీనియర్ హాన్ అలాగే జూహీ ఏమో వాళ్ళ మాస్టర్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే జీకి చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే అలాగే జూహీ ఏమో హౌస్కి వస్తారు. సో జూహీ ఏమో డూడు కోసం లాలీపాప్ తీసుకొని వస్తుంది. అప్పుడే మమ్మీ థ్యాంక్ యూ, నాకు ఇష్టమైన లాలీపాప్ తీసుకొని వచ్చావని నోట్లో పెట్టుకునేసరికి, నిజం చెప్పు నేను బార్లో ఉన్నానని మీ డాడీకి ఎవరు చెప్పారు అనగానే తనేమో సైలెంట్గా ఉంటాడు. జీ ఏమో, పాపం చిన్న బాబు ఎందుకలా బెదిరిస్తున్నావు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో డూడు ఏమో నైట్ వెళ్ళి, మమ్మీ ప్లీజ్ నేనే డాడీకి చెప్పాను, ప్లీజ్ నన్ను క్షమించు, నాకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ కావాలని కోరుకున్నాను అని అంటూ ఉంటాడు. సో తను కూడా హాగ్ చేసుకుంటుంది. జూహీ ఏమో పడుకునే ముందు ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగా ఇతన్ని మ్యారేజ్ చేసుకోవాలా, అస్సలు అనుకోవట్లేదు, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు డూడే హ్యాపీగానే ఉంటాడు, కానీ నాకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు, అయినా ఇంకా ఆలోచించడం ఎందుకు అని పడుకుంటుంది. ఎంత పడుకున్నా కానీ నిద్ర రాదు. నెక్స్ట్ డే మార్నింగ్ జూహీ ఏమో మిస్టర్ లోని మీట్ అవుతుంది. లో అంటాడు, నాకు అర్థమైంది నువ్వే నా కూతురు అని. సో నేను DNA రిపోర్ట్ టెస్ట్ చేయించాను, కానీ ఈ విషయం నువ్వెవరికి చెప్పకు, ఎందుకంటే నా కెరియర్ ఖరాబ్ అవుతుంది అనగానే అది వినగానే తనేమో షాక్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత నీకు కూతురు దొరికినా కానీ నువ్వు కెరియర్ గురించి ఆలోచిస్తున్నావా అని కోపంగా వెళ్ళబోతూ ఉంటే తనేమో హ్యాండ్ పట్టుకొని, నీకు కూడా అదే కదా కావాల్సింది అనగానే, సరే నేనేం నీ మీద కోపంగా లేను, అలాగే నేను ఎవరికీ చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. లిన్నేమో వాళ్ళిద్దరిని చూసి ఫోటో తీస్తుంది. సో ఇప్పుడు ఉంది జూహీ సంగతి అని అనుకుంటుంది. లిన్నేమో జీ వాళ్ళ మమ్మీని బయటికి పిలుస్తుంది. జీ వాళ్ళ మమ్మీ ఏమో, ఆ రోజు పార్టీలో నువ్వే కదా జూహీని ఇబ్బంది పెట్టింది అంటే, ఆంటీ ఆ రోజు నేను ఇబ్బంది పెట్టాను, కానీ ఒకవేళ ఈ ఫోటో చూడండి, ఎందుకంటే తను నీ డాటర్లీ అయ్యే డిజర్వే లేదు, తను నీ కొడుకు వెనకాలే తనని వేరే పర్సన్తో కలిసి మోసం చేస్తుంది అని ఫొటోస్ చూపిస్తుంది. ఆంటీ ఏమో ఆ ఫొటోస్ చూసి, సరే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను చూసుకుంటాను అనగాని లిన్ అంటుంది, ఆంటీ నాకు జీ అంటే చాలా ఇష్టం, సో తన రిప్యుటేషన్ని నేను అస్సలు ఖరాబ్ చేయాలనుకోవట్లేదు అనగాని వాళ్ళ మమ్మీ ఏమో ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడేమో జూహీ జీ దగ్గరికి వచ్చి, తెలుసా మా డాడీ ఎలాంటి పర్సను, తను ఇంకా రిప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నాడు, కూతురు ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ రిప్యుటేషన్ ఇంపార్టెంట్ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తను అంటాడు, నిన్ను మీ డాడీ బుల్ చేశాడు కదా, నేను అతన్ని కంపెనీలోంచి తీసేస్తాను అనగానే, లేదు నువ్వు అలా చేయకు అని అంటాడు. సరే రేపు పార్టీ ఉంది కదా, నువ్వు మన కంపెనీ తరపు నుంచి నేను ఇచ్చిన నెక్లెస్ని వేసుకొని రా అనగానే, లేదు నేను ఇప్పుడు పార్టీకి వచ్చే మూడ్లో లేను అనగానే, అక్కడ ఎంత మంచి ఫుడ్ పెడతారో తెలుసా అనగానే తన ఫుడ్ కోసం ఓకే చెప్తుంది. ఇక్కడేమో మిస్టర్ లూ యొక్క మమ్మీ, ఏంటి నువ్వు ఇంకా నా డాటరీల గురించి తెలుసుకోలేదు అనగానే, మమ్మీ ఇంకా రిపోర్ట్స్ రాలేదు అని చెప్తాడు. నువ్వెందుకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని DNA రిపోర్ట్ చూపించి తను నిజంగా నాకు మనమరాలే అనగానే ఇమ్మీడియట్గా మోకాళ్ళ మీద కూర్చొని సారీ మమ్మీ అని అంటూ ఉంటాడు. సో నువ్వు ఇమ్మీడియట్గా నా కోడలికి కాల్ చేసి తనని తీసుకొని రా అంటే, మమ్మీ తను నన్ను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది, నాకు కూడా ఉంటుంది కదా, అలాగే ఇప్పుడు నా ఫిలిం షూటింగ్ ఉంది, నా కెరియర్ ఖరాబ్ అవుతుంది అనగానే, ఏంటి నువ్వు ఇంకా నీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నావా, నాకు తెలియదు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు జరిగాయో, కానీ నాకు మాత్రం నా మనోరాలు కావాలి అని వాళ్ళ మమ్మీ ఏమో హెల్త్ బాగాలేనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది.
వాళ్ళ డాడీ ఏమో ఒక బ్రాస్లెట్ ఇచ్చి నువ్వు వెళ్ళి నా కోడల్ని తీసుకొని రా అని అంటాడు. సో మిస్టర్ లూ కూడా వాళ్ళ మమ్మీ డాడీ మాట విని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో తనేమో పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే తను రెడీ అయ్యి బయటికి రాగానే జీని అడుగుతుంది, నేను ఎలా ఉన్నాను అనగానే, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. సో తను అడుగుతాడు, సరే కానీ మన ఇద్దరం ఎలాంటి రిలేషన్షిప్ అనగానే తను అంటుంది, మన ఇద్దరిది ఫేక్ రిలేషన్షిప్పే కదా, మనం ఇద్దరం రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు కదా అని అంటుంది. సో జీ ఏమో మనసులో అనుకుంటాడు, నువ్వు నాకు రియల్గా వైఫ్గా కావాలని. సో తను అంటుంది, నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు అనగానే తనేమో క్లోజ్గా తనని పట్టుకుంటాడు. ఇప్పుడే అక్కడికి డోడో వచ్చి, మమ్మీ డాడీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడే మళ్ళీ కిస్ చేసుకుంటారా, తొందరగా పార్టీకి వెళ్దామని పార్టీకి వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరూ జీ అలాగే జూహీని చూసి వావ్ కపుల్స్ ఎంత బాగున్నారో అని అనుకుంటారు. అదే పార్టీకి లిన్ కూడా వస్తుంది. అప్పుడే లిన్ ఏమో జీ వాళ్ళ మమ్మీని పిలిచి, ఆంటీ నేను చెప్పాను కదా తన గురించి, మీరేంటి ఇంకా తను అడగలేదా అనగానే ఆంటీ అంటుంది, నువ్వు ఇక్కడ ఎలాంటి సీన్ చేయకు, నా కోడలు గురించి నాకు బాగా తెలుసు, అలాగే నా కొడుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే తను మంచిదై ఉంటుంది. సో నువ్వు ఇక్కడ ఎలాంటి షో చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే లిన్కి చాలా కోపం వస్తుంది. సో ఎలాగైనా తనని ఎక్స్పోజ్ చేయాలి అని అక్కడున్న మొత్తం స్క్రీన్లో మిస్టర్ లూ అలాగే జూహీ ఫొటోస్ని ప్లే చేస్తుంది. రిపోర్టర్స్ ఏమో ఆ ఫొటోస్ చూసి ఇమ్మీడియట్గా జూహీని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. నీకు మిస్టర్ లూతో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అని. సో జూహీ ఏమో చెప్పడానికి ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ డాడీ తనని కలిసినప్పుడు నా రిలేషన్స్ గురించి చెప్పకు, కెరియర్ ఖరాబ్ అవుతుంది అన్నది గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ లూ వచ్చి అంటూ ఉంటాడు, తను నా కూతురు అని DNA రిపోర్ట్ చూపిస్తాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు సినీ ఫీల్డ్లో చెప్పలేదు అంటే, నేను చెప్పలేదు, అందరికీ సారీ, కానీ ఇప్పుడు నా కూతురు హర్ట్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తన వెనుక ఉండకపోతే ఒక ఫాదర్గా నేను ఓడిపోయినట్టే అని అంటూ ఉంటాడు. లిన్ ఏమో షాక్ అవుతుంది. నిజంగా తను మీ కూతురా, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని అరుస్తూ ఉంటుంది. జీ ఏమో ఇమీడియట్గా లిన్ని సెక్యూరిటీ గార్డ్స్తో బయటికి పంపించేస్తాడు. ఏమో వాళ్ళ డాడీ మీద ఇంకా కోపంగా ఉండి, ఇప్పుడు నువ్వెందుకు నిజం చెప్పాల్సి వచ్చింది అనగాని, నేను నా కూతురుగా యాక్సెప్ట్ చేస్తున్నాను, అలాగే ఇలా ఎవరైనా ఇబ్బంది పెట్టేటప్పుడు నేను సేవ్ చేయకుండా ఉంటానా అని అంటాడు. సో తనేమో అస్సలు ఒప్పుకోదు. తన ఫాదర్ లాగా తనని బతలాడుతూ ఉన్నా కానీ జూహీ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా జీతో అంటుంది, నేను చాలా అలసిపోయాను, నన్ను హౌస్కి తీసుకెళ్ళమనగాని తనేమో హౌస్కి తీసుకొని వెళ్తాడు. మిస్టర్ లూ యొక్క డాడీ ఏమో, నువ్వు వెళ్ళి నా మన్మరాల్ని బతలాడి తీసుకొని రా అని చెప్తూ ఉంటాడు. హౌస్కి రాగానే జూహీతో అంటూ ఉంటాడు, ఏంటి మీ డాడీని క్షమించట్లేదా అంటే, మా డాడీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చి కూతురుగా యాక్సెప్ట్ చేస్తున్నానంటే నేను క్షమిస్తానా అనగాని, సరే మీ డాడీ వల్ల నువ్వు బాధపడుతున్నావు కదా, సో నేను మీ డాడీని కంపెనీ నుంచి తీసేసి తన రిప్యుటేషన్ ఖరాబ్ చేస్తాను అంటే, లేదు ఎంతైనా అతను మా డాడీ కదా అని చెప్తూ ఉంటుంది. అలాగే సడన్గా ఇంత నైట్ అయింది, ఇంకా నువ్వు నా రూమ్లో ఏమున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తనని బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాళ్ళ డాడీ ఏమో తన హౌస్కి వచ్చి వర్క్ అలాగే క్లీన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని జూహీ అంటుంది. నీకోసం గ్రాండ్ మా అలాగే గ్రాండ్ పా ఏమో ఎన్ని గిఫ్ట్లు పంపించాడో అని చూపిస్తూ ఉంటాడు. సో ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయు అని మిస్టర్ లూ ఏమో జూహీని అడుగుతూ ఉంటే, జూహీ అంటుంది, నేను యాక్సెప్ట్ చేయాలి అంటే ముందు మమ్మీ యాక్సెప్ట్ చేయాలి అనగానే, సరే నేను మీ మమ్మీని మీట్ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇమీడియట్గా. అప్పుడే జూహీ అనుకుంటుంది, అయినా మా మమ్మీకి అంత కోపం కదా, నిన్ను అంత తొందరగా క్షమించదు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుంది. సో నీకెంత ధైర్యం, నువ్వు నాకు ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నావు అనగాని జూహీ ఏమో భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీకి తెలిసిపోయింది నేను ఎక్కడున్నాను అని, నాకు ఎవరు హెల్ప్ చేస్తారో అని సీనియర్కి మెసేజ్ చేయబోతూ ఉంటే అప్పుడే డూడీ వచ్చి, మమ్మీ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, డాడీ యొక్క హెల్ప్ తీసుకో అనగానే, లేదు డాడీ హెల్ప్ అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో లిన్ జీని మీట్ అవ్వడానికి రాగానే జీ అంటాడు, నువ్వు నిన్న చేసిన దానికి నిన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నాను అనగానే లిన్ అంటుంది, నేను అస్సలు అనుకోలేదు మిస్టర్ లూ జూ యొక్క ఫాదర్ అని అతను ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ నాకు ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. సో తనేమో ఇమీడియట్గా బయటికి వచ్చి ఒక పర్సన్కి కాల్ చేస్తుంది అబ్రాడ్ నుంచి రిటర్న్ అవ్వమని. నెక్స్ట్ సీన్లో జూహీ ఏమో డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ వచ్చి, ఏంటి ఇంతగా డ్రింక్ చేస్తున్నావు అంటే తనేమో ఫుల్గా డ్రింక్ చేసి అంటూ ఉంటుంది, నీకు తెలుసా మా మమ్మీ నన్ను మళ్ళీ మ్యారేజ్ కోసం ఫోర్స్ చేస్తుంది, ఇప్పుడు నన్ను మా మమ్మీ నుంచి ఎవరు కాపాడుతారు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అనగాని, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. అయినా నువ్వు బాగా డ్రింక్ చేసావు కదా, నేను నిన్ను రూమ్లో తీసుకొని పడుకోబెడతాను అంటే తనేమో తన మీద పడి, నీకు ఒక సీక్రెట్ చెప్పాలా, మన ఇద్దరం నైట్ స్పెండ్ చేసినప్పుడు
నీ పర్ఫార్మెన్స్కి నేను చాలా సాటిస్ఫై అయ్యాను అని అంటుంది. అలాగే ఇంకొక సీక్రెట్ చెప్పనా, మన ఇద్దరికి క్యూట్ బేబీ ఉంది అనగానే ఆ విషయం నాకు తెలుసు అని అంటాడు. మరి ఇంకో సీక్రెట్ చెప్పనా, నాకు అసలు మ్యారేజ్ చేసుకోవడమే ఇంట్రెస్టే లేదు అనగానే ఆ విషయం కూడా నాకు తెలుసు అని జీ అంటాడు. మరి ఈ విషయం తెలుసా, మా మమ్మీ ఎవరో చెప్పు అంటే మీ మమ్మీ ఎవరో నాకు తెలియదు అని నువ్వే చెప్పాలి అని అంటాడు. సో జీ అంటాడు, ఇంకా కొద్దిసేపు నువ్వు నా మీదే ఉన్నావు అనుకో, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, ప్లీజ్ నా మించి లే అనేలోపు తను జీ మీదే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డూడుని జూహి అలాగే జీ ఏమో స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో డూడు ఏమో స్కూల్కి వెళ్ళగానే అప్పుడే అక్కడికి వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళ మమ్మీని చూడగానే ఇమ్మీడియట్గా జూహి ఏమో జీ వెనకాల దాచుకొని, నైట్ నువ్వు నాకు చెప్పావు కదా హెల్ప్ చేస్తానని అనగానే, సరే ఆంటీ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని జీ చెప్తాడు. అప్పుడే హాన్ కూడా ఆంటీతో పాటు వస్తాడు. వాళ్ళు నలుగురు కూర్చొని ఒక ప్లేస్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జూహి అంటుంది, మమ్మీ నేను అసలు ఇతను అస్సలు వెతకలేదు, అతని నన్ను వెతుక్కుంటూ DNA రిపోర్ట్ చేసి నా దగ్గరికి వచ్చాడు, కావాలంటే జీని అడుగనగానే జీ కూడా మొత్తం తప్పుని తన సైడే వేసుకొని జూహికి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ మళ్ళీ తిట్టేసరికి హాన్ కూడా జూహికి సపోర్ట్ చేసేసరికి, ఏంటి మీరిద్దరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు అని అంటుంది. అప్పుడే జూహి అంటుంది, మమ్మీ నీకు తెలుసా మిస్టర్ లు నిన్ను వెతకడానికి అబ్రాడ్ వెళ్ళాడు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో, ఏంటి అతను నన్ను అబ్రాడ్ వెతకడానికి ఎందుకు వెళ్ళాడు, అతని వెనకాల అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో, ఆంటీ నేను విన్నాను మిస్టర్ లోని మీరే వదిలేసి వెళ్ళారంట అనగానే, అతను అన్ని అబద్ధాలు చెప్పాడు కావచ్చు అని అంటూ ఉంటుంది. జూహి ఏమో, మమ్మీ నువ్వు టెన్షన్ పడకు, నేను నీ సైడే ఉంటాను కదా అనగానే, ఏంటి నువ్వు ఇంత స్వీట్గా మాట్లాడేసరికి నేను నిన్ను వదిలేస్తాను అనుకున్నావా అని తను కొట్టబోతూ తన వెనకాల వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అలాగే హాన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తనేమో హాన్తో డిన్నర్కి వెళ్తుంది. అప్పుడే హాన్ ఏమో తనతో అంటూ ఉంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అనగానే తనేమో డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి బ్రదర్ లానే ఫీల్ అయ్యాను, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే హాన్ ఏమో తనను పట్టుకొని ఆపేసరికి అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీ రాగానే హాన్ అంటాడు, ఏంటి నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అనగానే తను అంటుంది, నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు అని అంటుంది. సో అలాగే హాన్ అలాగే జీ ఏమో ఒకరినొకరు సీరియస్గా చూస్తారు. జీని బయటికి తీసుకెళ్ళి అంటూ ఉంటుంది, హాన్ని నేను ఎప్పుడు బ్రదర్ లానే చూశాను, ఇంకోటి ఏంటంటే నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. అప్పుడే జీ అంటాడు, నీకోసం నేను ఎన్ని డేస్ అయినా వెయిట్ చేస్తాను, ఒకవేళ నీకు ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తే నువ్వు ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే నేను నీ బాబు యొక్క ఫాదర్ని కదా అని అంటూ ఉంటాడు. అలాగే తన మీద ఉన్న అన్ని ఫీలింగ్స్ చెప్తాడు. నేను ఓన్లీ డూడు కోసమే నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకోవట్లేదు, నువ్వు కలిసినప్పటి నుంచి నాకు నీ మీద చాలా ప్రేమ పెరిగింది అని చెప్తూ ఉంటాడు. సో తనేమో, ఇవన్నీ నాకు చెప్పకు, నేను మ్యారేజ్ చేసుకోను అనగానే, సరే సరే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి కారులో సూర్య వస్తుంది. సూర్య ఎవరో కాదు, తన ఎక్స్ ఫియాన్సీ. సో సూర్య ఏమో జీతో ఎంగేజ్మెంట్ అయ్యాక వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ చేసుకొని ఎంగేజ్మెంట్. సో తన మనసులో అనుకుంటుంది, ఏంటి విలేజ్ అమ్మాయితో జూహి మాట్లాడుతున్నాడు, ఇలాంటి ఒక అమ్మాయిని తన లైఫ్లోకి రానియను, నేను మళ్ళీ తన లైఫ్లోకి రిటర్న్ వస్తాను అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సో ఏమో జీతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి డూడు అలాగే జూహి వస్తారు. జూహి ఏమో సోని చూడగానే గుర్తుపడుతుంది, నువ్వు జీ యొక్క ఎక్స్ ఫియాన్సీ కదా అనగానే జూహి అంటుంది, వావ్ నీకు బాగానే మెమరీ పవర్ ఉంది అని అంటూ ఉంటుంది. సో అలాగే తను బర్త్డేకి ఇన్వైట్ చేయగానే అక్కడ చాలా కేక్స్ ఉంటాయి కదా అని ఓకే చెప్తుంది. జీ కూడా జూహి ఓకే చెప్పింది కాబట్టి బర్త్డేకి వెళ్ళడానికి ఓకే చెప్తాడు. సో అక్కడ నుంచి వెళ్ళగానే నాకెందుకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అనగానే డూడు అంటాడు, మమ్మీ నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావు కావచ్చు అని అంటూ ఉంటాడు. జీ ఏమో దాన్ని పట్టుకోబోతూ ఉంటే తనేమో ఇగ్నోర్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జూహి అలాగే జీ ఏమో డూడుని స్కూల్లో డ్రాప్ చేశాక తనేమో మళ్ళీ ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నువ్వెందుకు నన్ను అంతగా ఇగ్నోర్ చేస్తున్నావు, నువ్వే కదా సూ యొక్క బర్త్డే పార్టీకి వస్తానని ఓకే చెప్పావు అనగానే తనేమో దగ్గరికి లాగి కేక్ కోసమే అని చెప్పేలోపు జీ ఏమో తనకి కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో డూడు ఏమో జీ దగ్గరికి వెళ్ళి, డాడీ నువ్వు ఆంటీ యొక్క బర్త్డే పార్టీకి ఎందుకు ఒప్పుకున్నావు వెళ్ళడానికి అనగానే, మీ మమ్మీనే ఒప్పుకుంది కదా అందుకే నేను కూడా ఒప్పుకున్నాను అంటే, మా మమ్మీ ఏదో పొలైట్గా ఓకే చెప్పింది, అంత మాత్రాన నువ్వు ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళకుండా ఉండాలి, అంతేకాదు
ఆంటీ యొక్క బర్త్డే పార్టీకి ఎలా వెళ్తావు అనగానే జీ ఏమో ఒక ప్లాన్ వేసి సోని ఒక రెస్టారెంట్కి పిలుస్తాడు. అలాగే తనకి గిఫ్ట్ ఇచ్చి నేను ఈ బర్త్డే పార్టీకి రావట్లేను, సో అందుకే ముందే గిఫ్ట్ ఇచ్చాను. అలాగే నువ్వు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని అబ్రాడ్ వెళ్ళావో అప్పటి నుంచి నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు, సో ఇంకా నన్ను కాంటాక్ట్ అవ్వకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హౌస్కి రాగానే జూహీతో అంటాడు, ఈరోజు మనం బర్త్డే పార్టీకి వెళ్ళట్లేదు, అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తున్నామని. వాళ్ళు ముగ్గురు కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. సో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి రాగానే అసిస్టెంట్కి బాబునిచ్చి పడుకోబెట్టమంటాడు. అలాగే వాళ్ళిద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో జీ ఏమో తనని కీస్ చేయబోతూ ఉంటే జూహీ ఏమో జీ దగ్గరికి వచ్చి కీస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కీస్ చేసుకుంటూ ఉంటారు. తనేమో మార్నింగ్ లేచి కిస్ గురించి ఆలోచించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే జీ వచ్చి గుడ్ మార్నింగ్ గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి అడుగుతూ ఉంటాడు, డాడీ నువ్వు మమ్మీని ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు అనగానే మీ మమ్మీ ఎప్పుడు ఓకే అంటే అప్పుడే అని అంటాడు. జీ వాళ్ళ మమ్మీ ఏమో మీరిద్దరూ మీ వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి రావాలి అనగానే వాళ్ళిద్దరూ వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వెళ్ళిపోతారు. తను వెడ్డింగ్ డ్రెస్ వేసుకోగానే జీ ఏమో అలానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే జీ వాళ్ళ మమ్మీని సూ మీట్ అవడానికి వస్తుంది. సూని చూడగానే జీ వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత అబ్రాడ్ నుంచి వచ్చావా అని అంటూ ఉంటుంది. సో అంటుంది, ఆంటీ ఆ విలేజ్ గర్ల్ని జీ కిందకి ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నారు, తను అస్సలు సెట్ కాదు అనగానే ఆంటీకి చాలా కోపం వస్తుంది. ఇంకోసారి నా కోడల గురించి మాట్లాడావనుకో నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇద్దరిని వెడ్డింగ్ డ్రెస్లో చూసి ఆంటీ ఏమో వావ్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది. అలాగే ఆంటీ అంటుంది, నీకు సూ తెలుసు కదా, తన మాటలు అస్సలు పట్టించుకోకు, తనకి మీ ఇద్దరు వెడ్డింగ్ అవ్వడం అస్సలు నచ్చదు. ఒకవేళ నన్ను తను బుల్ చేస్తే అంటే ఆంటీ ఫస్ట్ నేను తన మాటలు పట్టించుకోను, నెక్స్ట్ తను నన్ను బుల్ చేసే ఛాన్సే లేదు, ఎందుకంటే నేను ఫైటర్ కదా అని అంటుంది. ఆంటీ కూడా అవును కదా ఇది కూడా కరెక్టే, తను నిన్నెలా బుల్ చేస్తుందిలే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హాన్ అలాగే జూహీ ఏమో డిన్నర్కి వెళ్తారు. హాన్ అలాగే జీ ఏమో ఫైటింగ్ చేస్తూ ఉంటే జూహీ అంటుంది, నన్ను ప్రశాంతంగా అట్లీస్ట్ ఫుడ్ కూడా తినియరా అని అరుస్తూ ఉండేసరికి వాళ్ళిద్దరూ సరే సరే సైలెంట్గా ఉంటామని అంటారు. అప్పుడే హాన్ని బయటికి తీసుకొచ్చి నేను నిన్నెప్పుడు ఒక బ్రదర్లానే ట్రీట్ చేశాను సో అనగానే తను అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అంటే నేనంటే నీకు ఇష్టం కానీ నువ్వంటే నాకు ఒక బ్రదర్లానే ఇష్టం, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనగానే హాన్ అంటాడు, సరే నీకు ఇష్టమైతే ఓకే, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జీ ఏమో డూడని అడుగుతూ ఉంటాడు, మీ మమ్మీ హాన్తో ఏం మాట్లాడుతుంది అంటే డాడీ నువ్వే వెళ్ళి మమ్మీని అడగొచ్చు కదా అంటే లేదు ఒకవేళ నేను అడిగాను అనుకో నేను కంట్రోల్ చేస్తున్నట్టుంటుంది అని అంటాడు. నెక్స్ట్ సీన్లో తనేమో ఫుల్ డ్రింక్ చేసి జూహీ దగ్గరికి వస్తాడు. జూహీ అడుగుతుంది, నువ్వెందుకు ఇంతగా డ్రింక్ చేసావు అనగానే తనేమో సైలెంట్గా ఉంటాడు. జూహీ అంటుంది, ఓ నువ్వు ఆన్ విషయంలో ఇంత డ్రింక్ చేసావా, నేను అతనికి చెప్పాను, అలాగే నేను కూడా అతని విషయంలో ఓన్లీ బ్రదర్లానే ట్రీట్ చేశాను, అంతకుమించి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నాకు ఓన్లీ నువ్వు మాత్రమే ఇష్టం అని చెప్తుంది. అది వినగానే జీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే మన ఇద్దరం కలిసి డ్యూడీకి ఒక సిస్టర్ని ఇద్దామా అనగానే ఇక నైట్ అయింది చాలా, నువ్వు నా రూమ్ నుంచి బయటకు వెళ్ళు అని తనని బయటికి పంపించేస్తుంది. సో తనేమో అనుకుంటూ ఉంటుంది, నేనేంటి ఇతని ప్రేమలో పడిపోయాను, ఇప్పుడు నేను ఇతనికి కమిట్మెంట్ ఇస్తే నా ఫ్రీడమ్ మొత్తం పోతుంది, అలా అస్సలు కావద్దు అని మార్నింగ్ లేవగానే తన లగేజ్ అంతా పట్టుకొని డూడుకి అలాగే జీకి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. డూడు ఏమో వచ్చి వాళ్ళ డాడీ దగ్గర డాడీ మమ్మీ వెళ్ళిపోయింది అనగానే జీ ఏమో రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. సో నేను నైట్ అలా చెప్పుండకూడదు, నేను తొందరపడ్డాను అని అనుకుంటూ ఉంటాడు. డూడు ఏమో నాకు ఎలాగైనా మమ్మీ రిటర్న్ తీసుకురావాలి అనగానే సరే నువ్వేం టెన్షన్ పడకు నేను తీసుకొని వస్తాను అని అంటాడు. అలాగే తన అసిస్టెంట్కి కాల్ చేసి తన అడ్రస్ని కనుక్కోమని అంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ గ్రాండ్మ వచ్చి ఏంటి తనని వెళ్ళగొట్టావా అని వాళ్ళిద్దరు తన మీద అరుస్తూ ఉంటే అప్పుడే తన మమ్మీని నేను తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో జూహీ యొక్క అడ్రస్ చెప్పగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు ఒక పని చేయి, నేను డూడుని చూసుకుంటాను, నువ్వు తన దగ్గరికి వెళ్ళి కొన్ని డేస్ తనతో టైం స్పెండ్ చేయు అని అంటుంది. జీ కూడా బాగుంది ఈ ప్లాన్ అని తన దగ్గరికి వెళ్ళిపోతాడు. జీని చూడగానే జూహీ ఏమో షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే నీ ఇంట్లోనే ఉంటాను, నీ అన్ని ఖర్చులు నేను భరిస్తాను, అలాగే నీకు పని కూడా చేసి పెడతాను అంటే తనని లోపలికి రానిస్తుంది. సో అలాగే తనేమో చాలా బాగా చూసుకుంటాడు. అలా కొన్ని డేస్ తర్వాత డూడుని మీట్ అవడానికి వెళ్ళగానే డూడు ఏమో మమ్మీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కదా అని అంటూ ఉంటుంది. సో ఫైనల్గా డూడుని బతలాడేసరికి వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు.
సో ఏమో వీళ్ళ ముగ్గురిని చూసి ఓర్వలేకపోతుంది. సో ఇమీడియట్గా డోడోని అలాగే జూహీనేమో కిడ్నాప్ చేసి జీకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది, ఒకవేళ రేపు మన ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకుందాం, ఒకవేళ నువ్వు ఒప్పుకోలేదనుకో డోడోని అలాగే జూహీని చంపేస్తాను అనగానే తను కూడా ఒప్పుకుంటాడు. మిస్టర్ లూ ఏమో ఏం జరిగింది అని అంటూ ఉంటే జీ ఏమో ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జూహీ వస్తుంది. జూహీని చూడగానే జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఏమో అందరి ముందు జీ యొక్క రిప్యుటేషన్ ఖరాబ్ చేయాలి అని అందరికీ చెప్తూ ఉంటుంది. జీ ఒక మిస్టర్స్ కూతురు, తన అమ్మ ఒక మిస్టర్స్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ దిగుతుంది. వాళ్ళ మమ్మీ ఎవరో కాదు, మొత్తం వాళ్ళలోనే రిచెస్ట్ పర్సన్. అది చూసి జూహీ ఏమో షాక్ అవుతుంది. సో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు. జూహీ వాళ్ళ మమ్మీ కూడా మిస్టర్ లోని యాక్సెప్ట్ చేస్తుంది. అలా వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళందరూ కలిసి విలేజ్లో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా అలాగే గ్రాండ్ పా ఏమో జూహీ అలాగే జీని బయట మాట్లాడుకోవడానికి సపరేట్గా బయటికి పంపిస్తారు. సో జూహీతో అడుగుతూ ఉంటాడు, ఏమైంది అని అంటే, నేను ఇన్ని రోజులు లోన్లీగానే బాగుంటుంది లైఫ్ అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు ఒక తోడు కావాలనిపిస్తుంది, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అనగానే తనేమో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి నువ్వంతా షాక్లో ఉన్నావు, నన్ను మ్యారేజ్ చేసుకోవా అంటే, లేదు నేను నీతో ఎలా మ్యారేజ్ చేసుకోవాలో ప్లాన్లు కూడా వేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు. కానీ తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. అలాగే నాకు అనిపిస్తుంది నిజంగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఈ స్టోరీలో చాలా మంచిగా ఉన్నారు కదా. అలా అందరూ అత్తమ్మ మామయ్య ప్రతి ఒక్కరూ అంతే హ్యాపీగా ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది, అమ్మాయిదైనా అబ్బాయిదైనా. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.